బాయ్ రాజమండ్రి రోడ్ అల్లే నా అప్పుడు ఫుల్గా అయితే ట్రైన్లో అయితే చూడండి జనరల్ టికెట్ చేసి నియరెస్ట్ లెవెల్ ఎక్కిన వీళ్ళంతా చూడండి బూట్స్ అయితే పడిపోయాడు అది ఫుల్ లోడ్ అయితే ఫుల్ బొగ్గు తట్టే పడిపోయాడు అది ఫుల్ రాగానే చూడండి ఎంతమంది దిగేశారు మన ట్రైన్ నుంచి అంత ఫుల్గా అయితే దిగేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రిటర్న్ రూమ్స్ ఎక్కడ ఉంటుంది మీకు అంతా చూపిస్తాను చూడండి. మనకు వచ్చేసి లాస్ట్ రూమ్లో అయితే ఉంటుంది రిటర్న్ రూమ్స్ పక్కనే చూపిస్తాను మీకు. అది కూడా వచ్చేసి అన్నవరంకి అయితే వచ్చింది. అన్నవరంలో కూడా క్రౌడ్ అయితే ఫుల్గా అయితే ఎక్కినారు చూడండి, ఫుల్గా అయితే ఎక్కినారు మన అన్నవరంలో కూడా. ట్రైన్ పరిస్థితి అయితే ఇలా జనరల్ హీరో వచ్చేసి మనం విశాఖపట్నం నుంచి కాచిగూడకి అయితే ట్రావెల్ చేస్తున్నాం. అది కూడా మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లో అయితే. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు విశాఖపట్నం నుంచి 6:40కి అయితే స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రిటర్న్ రూమ్స్ ఎక్కడ ఉంటుంది మీకు అంతా చూపిస్తాను చూడండి. మనకు వచ్చేసి లాస్ట్ రూమ్లో అయితే ఉంటుంది రిటర్న్ రూమ్స్ పక్కనే చూపిస్తాను మీకు. అది కూడా మన ట్రైన్ అయితే వేయలేదు. మనకు రిటర్న్ రూమ్స్ వచ్చేసి మనకు ఈ ఉండదు కదా ఇక్కడ దీని పక్కనే ఉంటుంది. మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. పైకి రాకుండా మనకు వచ్చేసి ఆటోమేటిక్గా మనకైతే ఉంటుంది చూడండి, చూపిస్తాను చూడండి. ఇది కూడా పైకి రావడానికి మన బుకింగ్ కౌంటర్ వచ్చేసి చూసుకుంటే మనకు ఏసీ రూమ్ అయితే ఉంది, డబుల్ రూమ్ అయితే. అది వచ్చి 690 12 అవర్స్కి. 24 అవర్స్కి వచ్చి 1210 రూపాయలు. అండ్ ఇది సాధారణ రూమ్ ఇది వచ్చేసి 405 రూపాయలు అయితే పడుతుంది 12 అవర్స్కి. అదే 24 అవర్స్కి అయితే 635 రూపాయలు పడుతుంది. నేను తీసుకునేది వచ్చేసి నార్మల్ డార్మెటరీ తీసుకున్నాను, 120 రూపాయలు అయితే పడింది నాకు. అండ్ 24 అవర్స్కి అయితే నాకైతే 200. అండ్ ఏసీ డార్మెటరీ వచ్చేసి 210. అండ్ అది వచ్చేసి 335 24 అవర్స్కి. చూడండి 120 రూపీస్ అయితే పడింది. ఇక్కడ ఉన్న చూడండి 120 రూపీస్ అయితే. అండ్ మనకు రూమ్ కూడా చూడండి, ఈ డార్మెటరీస్ ఇవంతా ఒక్కో బెడ్ ఒక్కొక్కరికి. ట్రావెల్ చేసిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12861 విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్కి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ కూడా మనకు డైలీ అయితే ఉంటుంది. మహబూబ్ నగర్ కూడా విశాఖపట్నంకి అయితే వస్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. అండ్ మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 8లో అయితే ఉందంట. రాగల మనకు వచ్చేసి విజయనగరం ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంది. విశాఖపట్నం నుంచి విజయనగరంకి అయితే వెళ్తుంది ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి విఎస్కేబి. విశాఖపట్నంలో మనకు టోటల్గా 8 ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి లాస్ట్ ప్లాట్ఫామ్లో అయితే పెట్టుంటారు. ఆల్మోస్ట్ గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చిన తర్వాత మన ట్రైన్ అయితే పెడతారు. ప్లాట్ఫామ్ 2లో వచ్చేసి మనకు సమంత ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. అంటే ఈ ట్రైన్ సమంత కాదు, సమంత ఎక్స్ప్రెస్ పేరు పెట్టాను అంతే. వచ్చేసి ఈసారి వచ్చేసి ఆర్ఏసీ టికెట్ అయితే వచ్చింది మనకు స్లీపర్ క్లాస్లోనే. చూద్దాం, ఫుల్గా ఉంటుంది ట్రైన్ కూడా. చూడండి ఏం కనిపించలేదా ఎక్కడ చూడండి, కొండలు మామూలుగా లేదు, ఫుల్గా అయితే ఉండదు. వాళ్ళ ఉంటుంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా. ఏ ట్రైన్ వచ్చినా కానీ మనకు లోకల్ డ్రైవర్స్ అయ్యి మళ్ళీ తిరుక్కొని అయితే వెళ్తుంది. అండ్ విశాఖపట్నం చెప్పేసి మెయిన్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి రైల్వే స్టేషన్ చెప్పాలంటే మనకు ఇది ఒక పెద్ద జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మొత్తం లోకల్ అంతా మళ్ళీ రివర్స్లో అయ్యి మళ్ళీ తిరుక్కొని అయితే వెళ్తుంది. ప్లాట్ఫామ్కి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే లేదు, కిందికి దానికి లిఫ్ట్ మాత్రమే ఉంది. మనకు లిఫ్ట్ కూడా పైకి వస్తుంది చూడండి. అప్పుడే ఫుల్ అయిపోయింది మొత్తం, ఫుల్ అయిపోయింది. బయటకు కూడా వచ్చేసాను కొంతమంది అయితే. వచ్చేసి ఇదే S555 ఇది ఆల్రెడీ కూడా కూర్చోన్నాడు. ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుంచి బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడ. ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా 7:05కి అయితే మనకు వచ్చేసి దువ్వాడ జంక్షన్కి అయితే వచ్చింది మన ట్రైన్. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చూడండి కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DVD. ఇక్కడ స్టాప్ వేసి 1 మినిట్ మాత్రమే. మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చింది. ఫుల్గా అయితే ఉన్నారు ట్రైన్లో అయితే చూడండి. జనరల్ టికెట్ చేసి నియరెస్ట్ లెవెల్ ఎక్కిన వాళ్ళు వీళ్ళంతా. ఫుల్ రాగానే చూడండి ఎంతమంది దిగేశారు మన ట్రైన్ నుంచి, అంత ఫుల్గా అయితే దిగేశారు. వచ్చేసి అన్నవరంకి అయితే వచ్చింది. అన్నవరంలో కూడా క్రౌడ్ అయితే ఫుల్గా అయితే ఎక్కినారు. చూడండి ఫుల్గా అయితే ఎక్కినారు మన అన్నవరం కూడా. వచ్చేసి అన్నవరం వచ్చింది, బయలుదేరిపోయింది. అన్నవరం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి AVN. అండ్ బాయ్ అన్నవరం రైల్వే స్టేషన్. అండ్
గుడి వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కనపడుతుంది. రైట్ అవ్వదు ఏం కనిపించదు. అన్నవరం టెంపుల్ వచ్చేసి చూడండి, కొండపైన అయితే ఉంటుంది అది అన్నవరం టెంపుల్ వచ్చేసి. రైల్వే స్టేషన్ కొంచెం దగ్గర అనుకున్నాను. బస్సులు కూడా ఉంటాయి మనకు, లేదంటే ఆటోలు ఉంటాయి. వచ్చేసి రాజమండ్రికి వచ్చేసి రాజమండ్రిలో కూడా చూడండి క్రౌడ్ అయితే ఫుల్గా అయితే ఎక్కినారు. ఫుల్గా కూడా దిగినారు ఇక్కడైతే. వచ్చేసి రాజమండ్రికి వచ్చింది, బయలుదేరిపోయింది 9:55కి వచ్చింది. 10 గంటల స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ వచ్చేసి. ప్లాట్ఫామ్ 2 అయితే వచ్చింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RJY రాజమండ్రి రైల్వే స్టేషన్. అల్లే నా అప్పుడు ట్రైన్ పరిస్థితి అయితే ఇలా జనరల్ స్లీపర్. వచ్చేసి నిడదవోలు జంక్షన్కి అయితే వచ్చింది. 15 నిమిషాల దాకా లేట్ అవుతుంది మన ట్రైన్ వచ్చేసి. మేము నైట్ అంతా కవర్ చేస్తాడు అనుకుంటా. అండ్ ఇప్పుడు మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDT. ఇక్కడ మొత్తం వచ్చేసి 3 లైన్ దగ్గర వస్తుంది. ఒకటి విజయవాడ లైన్, అండ్ ఇంకోటి వచ్చేసి విశాఖపట్నం లైన్లో, అండ్ ఇంకొక లైన్ వచ్చేసి మనకు భీమవరం మీద వెళ్ళే లైన్. అది భీమవరం మీదుగా వెళ్ళి మనకు వచ్చి అటు విజయవాడ అయితే కలిసిపోతుంది. మళ్ళీ ఆ పక్క నుంచి కూడా మనం మచిలీపట్నం కూడా వెళ్ళిపోతుంది. అండ్ బై నిడదవోలు జంక్షన్. వచ్చేసి ఏలూరుకి వచ్చింది, బయలుదేరిపోయింది. ఏలూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఏలూరుకి వచ్చింది, బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు రాయపాడు. అండ్ మన ట్రైన్ వచ్చేసి విజయవాడకి అయితే వెళ్తూ. బూట్స్ అయితే పడిపోయాడు, అది ఫుల్ లోడ్ అయితే ఫుల్ బొగ్గు తట్టే పడిపోయాడు అది. అండ్ మన ట్రైన్ వచ్చేసి మల్కాజ్ జంక్షన్లో అయితే దగ్గరలో అయితే ఉంది. ట్రైన్ వ్యూ అయితే ఇది. ముందర అయితే జనరల్ కోచ్లు అయితే ఉంటుంది, కానీ వెనకాల అయితే లేదు జనరల్ కోచ్లు అంతా. అండ్ మొత్తం వచ్చేసి మనకు S6 వరకు అయితే ఉంటుంది. S1 నుంచి S6. అదే AC కోచ్లు చూసుకుంటే మనకు B1 నుంచి B7 వరకు అయితే ఉంటుంది. గిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MJF. ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు వచ్చేసి 2 మినిట్సే. అండ్ మన ట్రైన్ వచ్చేసి దాదాపు 40 నిమిషాలు లేట్లో అయితే ఉంది. వచ్చేసి కాచిగూడలోకి మామూలుగా ఈ ట్రైన్ వచ్చేసి 9 గంటలకు వెళ్తుంది. ఒక్కోసారి మిన్న కూడా వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. అండ్ ఇక్కడే ఇప్పుడు పెట్టిన 10 నిమిషాల దాకా అయిపోయింది ఇక్కడే మల్కాజ్గిరిలో అయితే. చూడండి గూడ్స్ కూడా సిగ్నల్ అయితే ఇచ్చేసాడు, మన ట్రైన్కి వీయలేదు. ఇప్పుడు ఇచ్చిన మన ట్రైన్ కూడా సిగ్నల్. గూడ్స్ కూడా సిగ్నల్ ఇచ్చేసాడు. అండ్ ఇప్పుడు మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఆగేది మన ట్రైన్ వచ్చేసి కాచిగూడలోనే. అయితే మన ట్రైన్ వచ్చేసి కాచిగూడకి అయితే వచ్చింది. గంట లేట్తో అయితే వచ్చింది. 6:30 కావాల్సింది 7:30కి అయితే వచ్చింది. మొత్తం కాచిగూడలోనే మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. మేము కూడా కొంతమంది మాత్రం అయితే ఉన్నారు. అండ్ ఈ కోచ్ మొత్తం తయారైంది వచ్చేసి మన చెన్నై కూడా తయారైంది. ఈ పక్క అయితే కనిపించలేదు. అది వచ్చేసి రైబర్ కోచ్. అది లింగంపల్లి ప్యాసింజర్ MMTS అయితే వచ్చింది. చూడండి మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఆన్ టైంకి అయితే వచ్చేసింది. కాచిగూడ నుంచి చిత్తూరు, ఇప్పుడైతే చిత్తూరు నుంచి కాచిగూడకి అయితే వచ్చింది. ఆన్ టైంకి వచ్చేసింది బండి అయితే. చూసుకుంటే చూడండి మొత్తం జనరల్ కూడా మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. అండ్ ఇంకా ఈ ట్రైన్ ఇక్కడే అయితే ఉంది. ఇక్కడే ఒక 20 నిమిషాలు లేట్ చేస్తారు.
మనకు వచ్చేసి సెకండ్ ఏసీ వచ్చేసి 2 అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ క్లాస్ ఏసీ కూడా మనకైతే 1 అయితే ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ వచ్చేసి అంటే ఇదే ఫస్ట్ క్లాస్ ఏసీ వచ్చేసి. అంతే వెనకాలంటే జనరల్ అయితే ఉండదు.